అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు ఎలా పుట్టిసయ్యో, ఎందుకు పుట్టినయ్యో తెలుసుకుంటేగాని సరైన జవాబులు దొరకవు బాబూ. అందుకని మొదలినుంచి మొదలు పెడతాను. మానవుడు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రశ్నలు పుట్టినాయి. ప్రకృతి చర్యల్ని అర్థం చేసుకోటానికి సహాయపడినాయి. అనేకసార్లు నీవు చెప్పినట్లు ప్రాణం నిర్నిమిత్తంగా పుట్టింది. ఒక ప్రయోజనాన్ని సాధించాలని రాలేదు. ప్రకృతి కూడా అంతే. ప్రకృతి ఉంది, దానికి కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను బట్టి నడుస్తూ ఉంది. అంతేకాని దానికొక ఆదర్శం లేదు. ఏ ఆదర్శాన్ని సాధించడానికి అది పరిణామం చెందలేదు. ఇటువంటి ప్రకృతిలో మానవుడు బ్రతకవలసి వచ్చింది. ప్రకృతి చేష్టలకు తట్టుకోలేని జీవాలు నశించినాయి, తట్టుకోగలిగినవి వృద్ధి చెందినాయి. అంటే ఇలా బ్రతికితే అపాయం లేకుండా ఎక్కువ రోజులు బ్రతకగలమని కాక, ఏ ఆలోచన లేకుండా బ్రతికినన్నాళ్ళు బ్రతికినాయి. ఇటువంటి జీవకోటిలోకి జ్ఞానం వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, అలా ఎందుకు జరుగుతూ ఉంది అనే ప్రశ్నలు బయలుదేరినాయి. ఈ ప్రశ్నలు ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఉపకరించినాయి. ప్రకృతి స్వభావం అర్థం చేసుకోవడం మొదలుపెట్టగానే జీవకోటి స్వభావం మారవలసిన అవసరం కలిగింది. అంతకుముందు తన ఇష్టము వచ్చిన పనులు చేసుకుంటూ పోతున్న జీవకోటి ఇప్పుడు కొన్ని పనులు మాత్రమే చెయ్యవలసి వచ్చింది. వెంటనే ఎందుకు అనే ప్రశ్న ఉదయించింది. ప్రకృతి నుంచి తప్పించుకోవడానికి, దాన్ని అర్థం చేసుకుని అనుకూలంగా పనిచేయించుకోవడానికి ఆదర్శం అవసరమయ్యింది. ఈ ఆదర్శం ఏ విధంగా నిశ్చయింపబడిందో తెలుసా బాబూ? చెబుతా విను. మానవులు 10 మంది ఒకచోట చేరి ఒక పద్ధతిగా బ్రతకడం మొదలుపెట్టారు. ఈ పద్ధతే మానవుని భవిష్యత్తును నిర్ణయించింది. మానవుడు బ్రదమాంలో మరో పద్ధతి అవలంబిస్తే పరిణామం మరొక రకంగా ఉండి ఉండేదేమో. అలా జరగలేదు. ఆచరణలో ఉన్న పద్ధతి ఎక్కువ మందిని బాధిపెట్టే స్థితికి వచ్చినప్పుడు ఆ బాధలు ఏం చేస్తే పోతాయో, ఈ బాధలు లేని సంఘం ఎలా ఉంటుందో ఊహించుకుని దానికోసం పాటుపడటం మొదలుపెట్టాడు. అభివృద్ధి చెందడానికి ఈ విధంగా మానవుడికి ఆదర్శం ఒకటి అవసరమయింది. మనం సౌలభ్యం కోసం మానవ పరిణామం దశలుగా వర్ణిస్తున్నాం కాని ఇవి ముక్కలు కావు. మనం ఒక ఆదర్శం సాధించడానికి చేసే ప్రయత్నంలో పొందే జ్ఞానాన్ని బట్టి మన ఆదర్శం అనుక్షణం పరిణామం చెందుతూనే ఉంటుంది. ఈ పరిణామం ఒక ప్రవాహం వంటిది బాబూ. దీనికి కొండలు గుట్టలు అనేకం అడ్డురావచ్చు. ఈ అడ్డంకులను తొలగించుకోవడానికి అది ఒక్కొక్కసారి ప్రబల ప్రయత్నం చెయ్యవలసిన అవసరం కలగవచ్చు. అది ఒకసారి మందంగా, ఒకసారి ఉధృతంగా ప్రవహించవచ్చు. కాని అది ఎడతెరపులేని ప్రవాహం. చూశావా బాబూ, మానవుడు తాత్కాలికంగా తాను పడుతున్న బాధలను నివారించుకోవడానికై ఈ పరిణామానికి దోహదం చేస్తున్నాడు. అందుకుగాను ఈ పరిణామానికి దోహదం ఇచ్చి గుణాలను బలవత్తరం చేసుకుని ఈ పరిణామానికి అపకారం చేసే గుణాలను అణగదొక్కుంటున్నాడు, అరికడుతున్నాడు. ఇప్పటికీ ప్రయత్నపూర్వకంగా జరుగుతూ ఉంది. ఈ పని చెయ్యడం ఇప్పటికీ బాధాకరంగా కూడా ఉండొచ్చు. కాని ఎప్పటికీ ఉండవలసిన అవసరం లేదు. మానవుడు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ పోతే ఒక్కప్పటి సంఘానికి దోహదం ఇచ్చే పనులే వ్యక్తికి ఆనందం, తృప్తి ఇచ్చే స్థితి వస్తుంది. అప్పుడు మానవుడు ఆ పనులు తప్ప మరొక పనులు చెయ్యలేడు. అప్పుడు ఎందుకు అనే ప్రశ్నకు తావులేదు. ఎందుకనే ప్రశ్న మానవుని చేత మంచి పనులు చేయించడానికి, సహాయకంగా ఉండడానికి పుట్టింది. మానవునికి మంచి పనులు చెయ్యటమే స్వభావమైనప్పుడు ఈ ఎందుకు యొక్క అవసరం క్షీణిస్తుంది, లేకుండా పోతుంది. బాబూ, ఒక్క సంగతి ఆలోచించు. ఇప్పుడు నీలాంటివాడు, నాలాంటివాడు దొంగతనం చెయ్యడు, వ్యభిచారం చెయ్యడు, అబద్ధాలాడడు. ఎందుకు? సంఘం హింసిస్తుందనా? కష్టాలు వస్తాయనా? కాదు. ఒక్కప్పుడు సంఘం బెదిరించి భయపెట్టి మానవుణ్ణి ఈ పనులు చెయ్యకుండా చేసిన మాట వాస్తవమే. కాని ఇప్పటికీ ఇది మన స్వభావం అయింది. మన ఆ పనులు చెయ్యము. ఎందుకు? మనం గడించిన సంస్కారానికి ఆ పనులు సుఖం ఇవ్వవు. పైగా విపరీతమైన మానసిక బాధను కలిగిస్తాయి. మానవుని కొన్ని గుణాలను, వాంఛలను మార్చలేమని నేను ఒప్పుకుంటాను.
కాని ఆ వాంఛలు అనాది నుంచి ఏ విధంగా తీరుతున్నయో అదే విధంగా తీరాలంటే మాత్రం నాను ఒప్పుకోను. నీ కోర్కెలను ఉదాత్తపరచటం వల్ల మరొక రకంగా మనకు తృప్తి కలుగుతూ ఉంది. నీ స్త్రీ మోహాన్ని దేశం మీదకు తిప్పవచ్చు. నీ స్వప్రేమని అందరిమీదుగా చూపించవచ్చు. ఈ విధంగా ఉదాత్తం చేసే శక్తి మానవుడికి ఉండబట్టే సంఘ పరిణామానికి సహాయం చెయ్యడంలోనే ఆనందం పొందగలుగుతున్నాడు. అదే అతని స్వభావం అవుతుంది ఏనాటికైనా. అప్పటికి ప్రకృతిని మానవుడు లోబరుచుకోగలుగుతాడు. ప్రకృతికి మానవుడికి సంఘర్షణ ఉండదు. మానవుల్లో విరుద్ధ శక్తుల ఘర్షణ ఉండదు. మానవుడు పరిపూర్ణ మానవుడవుతాడు. బాబూ, ఈ దృష్టితో ఆలోచించు. సంగతులన్నీ నీకు తెలిసినవే, కాని దృష్టి మాత్రం భేదం. వ్యక్తిగత దృష్టి వల్ల విరుద్ధ శక్తులు ప్రకోపించడం, మానవకోటి నాశనమవ్వడం తప్ప మరొకటి జరగదు. సాంఘిక దృష్టి అలవర్చుకుని ముందుకు చూడు. సంఘాన్ని ముక్కలుగా చూడక మొత్తంగా చూడటం నేర్చుకో. సంఘంలో భిన్న వర్ణాలు ఉన్న మాట నిజమే బాబూ. ఈ వర్గాల పోరాటం పరిణామానికి దోహదం ఇస్తున్న మాట నిజమే. కాని ఈ వర్గాలు ఒకదానికొకటి సంబంధం లేని ముక్కలుగా కాక ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. వీటి కలయికే సంఘం అనే మాట మాత్రం మర్చిపోకు బాబూ. బాబూ, ఇప్పుడు నువ్వు తర్వాత మెట్టుకు వెళ్లవలసిన స్థితికి వచ్చావు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు సుఖపడు, నీ కుటుంబాన్ని సుఖపెట్టు అని ముగించాడు రామయ్య తాత. సీతారామరావు నాట్లాడలేదు. ఒక్క క్షణం రామయ్య తాతని యగాదిగా చూసి తన దృష్టిని వంతెన వైపుకు తప్పాడు. వంతెన మీదునుంచి వెళుతున్న ఒక మాలవాడు ఎదురుగా వస్తున్న ఆశ్రమవాసుల్ని చూసి దూరంగా వెళ్లి నిలబడ్డాడు. ఎదురుగా వస్తున్న 2 విద్యార్థులు ఆశ్రమవాసుల్ని హేళన చేశారు. ఆశ్రమవాసులు తమ స్వంత గుణం వదిలి తమ చేతుల్లో ఉన్న దండాలు పైకెత్తారు. విద్యార్థులు పకపకా నవ్వుతూ పారిపోయారు. సీతారామరావు అలాగే చూస్తూ కూర్చున్నాడు. కాలక్రమేణా ఆ ప్రదేశం నిర్మానుష్యమయ్యింది. వంతెన బావురుముంటూ ఉంది. అర్ధచంద్రాకారంగా ఉంది. అంతులని స్వరంగంలాగూ ఉంది. రామయ్య తాత సీతారామరావుని చూస్తూ కూర్చున్నాడు. నిశ్శబ్దం, నిశ్శబ్దం, అంతులేని నిశ్శబ్దం. రామయ్య తాతకి అంతులేని ఆ నిశ్శబ్దంలో సీతారామరావు ఒక భాగమైనట్లు నిశ్శబ్దమే అవుతున్నట్లు కనిపించాడు. ఇక వెళదాం బాబూ ఇంటికి అన్నాడు రామయ్య తాత. సీతారామరావు నెమ్మదిగా రామయ్య తాత వైపు తిరిగి విచిత్రంగా చూసి తల వంచుకుని, నువ్వు వెళ్ళు తాతా. ఇద్దరం వెళదాం బాబూ. నన్నిక్కడ కాసేపు ఉండనివ్వు పాతా. ప్రపంచంలో ఉన్న ఈ నిశ్శబ్దాన్నంతా నాలోకి తీసుకోనివ్వుగాబూ. రామయ్య తాత ఏమనుకున్నాడో నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు. సీతారామరావు వంతెన వైపు తిరిగి మెదలకుండా కూర్చున్నాడు. మూర్తీభవించిన నిశ్శబ్దంలా కూర్చున్నాడు. అర్ధచంద్రాకారాన్ని, అంతులేని స్వరంగాన్ని చూస్తున్నాడు. అతని కళ్లవెంట కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. ఉండి ఉండి అకస్మాత్తుగా మిథ్యా, మిథ్యా, అంతా మిథ్యా అని తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అరిచాడు. మిథ్యా గనకనే ఎటు తిప్పి చెప్పడానికైనా వీలవుతుంది అని తన్ను ఆవరించిన నిశ్శబ్దం బద్దలపట్టెట్లు అరిచాడు. చీకటి పడింది. తుమ్మబిడికి, ఏనాదాళి వాళ్ళ గుడిసెలకి భేదం కనబడ్డం లేదు. అన్నీ కొన్ని మైళ్ల దూరంగా ఉన్న కొండల పంక్తికి మళ్ళీ కనిపిస్తున్నాయి. కారు మబ్బులకు మళ్ళీ ఉన్నాయి. సీతారామరావు కాళ్ళు ఈడ్చుకుంటూ శ్మశానం దగ్గరకు వచ్చాడు. ఒక్కసారి శ్మశానాన్ని పారజూశాడు. దూరంగా ఒక చిత్త మండుతూ ఉంది. అతడు ఒక నిట్టూర్పు విడిచి అక్కడే కూర్చున్నాడు. పొద్దున్నుంచి ఉన్న ఆరాటం, ఆవేదన తగ్గినాయి. ఆ చీకటి, ఆ శ్మశానం, దూరంగా మండుతున్న ఆ చిత అతనికి మనశ్శాంతిని చేకూర్చినాయి. తానన్నాళ్ళు ఆరాటపడింది, వెటికింది ఈ శ్మశానం కోసమే కాబోలు అనుకున్నాడు. ఆ చితని తదేక దృష్టితో కూర్చున్నాడు. ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి, నేను చేసింది తప్పా అని అడిగాడు. సీతారామరావు ఉలిక్కిపడ్డాడు. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.